హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ ఏంటంటే కంచి వ్లాగ్ అని చెప్పి లాస్ట్ టైం పెట్టాను కదా, అక్కడ నుంచి కంచి కామాక్షమ్మ గుడి చూసుకొని మేమైతే వరదరాజ స్వామి గుడికి అయితే వచ్చామండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే అదనమాట. వరదరాజ స్వామి గుడి మొత్తం చూపిస్తాను ఈ వ్లాగ్లో, చూడండి మిస్ అవ్వకుండా. చాలా బాగుంది. ఇంకా కామాక్షమ్మ గుడి అయిపోగానే మేమైతే ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఈ గుడికి అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మేము వెళ్తూ ఇదే గుడి అనమాట. ఇక్కడికైతే వచ్చే టైంకి ఇంకా 11 అలా అయిందండి టైం వచ్చేసి. ఇంకా జనం ఏం పెద్దగా ఉండరులే అనుకున్నాము, కానీ పర్లేదండి, బాగానే ఉన్నారు. ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వీడియో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా 2500 మంది సబ్స్క్రైబ్ అయితే అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇన్ని సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తాయని నేనైతే అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే షార్ట్ వీడియోస్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఆ కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. మీరు కామెంట్ పెడితే మేము ఎలా చేయాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే లోపలికి వచ్చామండి. ఇక్కడ చూసారా పెయింట్స్ అనమాట. అప్పుడు కాలంలో ఆకుపసరులతో పెయింట్ వేస్తారంటారు కదా, ఆ పెయింట్లు అయితే వేశారనమాట. కొద్దిగా పోయాయి, ఇంకా ఉన్నవైతే నేను చూపించాను. ఇంకా అక్కడి నుంచి లోపలికి రాగానే ఇంకా క్యూ అయితే ఉందండి. జనము పర్లేదు, బాగానే ఉన్నారు. ఇంకా మేమైతే ఏమనుకున్నామంటే కిందనే ఉంటాడు కదా స్వామి అని అనుకున్నాము, కానీ కింద లేడండి, చాలా పైన ఉన్నాడనమాట. అసలు ఒక 3 అంతస్తులు ఎక్కినట్లు అనిపించింది మాకైతే. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇంకా ఫస్ట్ మనం ఎంట్రన్స్ వెళ్ళగానే అమ్మవారి గుడి వస్తుంది అనమాట. ఫస్ట్ అమ్మవారు, మేమైతే అక్కడే దేవుడు ఉన్నాడేమో అనుకున్నాము, కానీ కాదండి. అమ్మవారి దగ్గర టికెట్ తీసుకొని రైట్ సైడ్కి వస్తే ఈ క్యూ కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి, చూడండి ఎక్కుతున్నారు, అలా పైకి ఎక్కాలన్నమాట. ఆ పైకి ఎక్కిన తర్వాత ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా పిల్లలైతే బాగా అలసిపోయారండి పాపము. టిఫిన్ తింటేనే వచ్చేసారా, ఇంకా కాసేపు కూర్చోమన్నాను నేనే. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తా కానీ చూడండి ఇంకా పైకి ఉందన్నమాట. ఇంకా అలాగే పైకి చూడండి, చూసిన వాళ్ళేమో అట్లే తిరుక్కొని వస్తున్నారు, ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అదే దావలోనే వెళ్తున్నారు. ఇంకా అలా మేము పైకి ఎక్కి వచ్చేసామండి. ఇంకా అలాగే వరదరాజ స్వామి గుడి చూసుకొని ఇక్కడైతే మేము బంగారు బల్లి ఉంటుంది కదా, ఆ బల్లి కోసం టికెట్ తీస్తారనమాట కింద. ఆ బల్లి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి కనిపిస్తుంది. నాకు వీలైనంత వరకు నేనైతే తీసానండి. ఎవరన్నా చూడకుండా వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంది. అంటే పైకి ఎక్కాలండి, చాలా కొంచెం చేతగాని వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అక్కడ నుంచి మేము బల్లి చూసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వస్తేనే ఇది ఉందన్నమాట. బాగా అన్నీ మొత్తం రాళ్ళతోనే కట్టారండి. చాలా బాగా అనిపించింది. నీట్గా ప్రతిదీ కూడా ఏది చెదిరిపోలేదు. ఆ కాలంలో అయినా కూడా చాలా బాగుంది. ఏదో కొంచెం గోడలు ఒకటి గలీజ్ అయ్యాయి. ఇంకా అక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేసాము. ఇది మెయిన్ ద్వారం అండి. మేము ఫస్ట్ వచ్చాము కదా లోపలికి, అది అనమాట. ఇంకా అక్కడికి వెళ్తుంటే కోనేరు ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు బయటకు వస్తేనే అల్లరి. మా పిల్లలే ఇలా ఉంటారా, అందరూ ఇలా ఉంటారా అనిపిస్తుంది. కొట్లాడుతూనే ఉంటారనమాట. 10 నిమిషాలు కూడా నిమ్మలంగా ఉండరు. ఇంకా పిల్లలు అన్నాక అల్లరి చేస్తూనే ఉంటారు కదా. అక్కడి నుంచి ముందరికైతే వెళ్ళామండి. ముందరికి వెళ్తేనే కోనేరు ఉందన్నమాట. కోనేరేమి ఆ కంచి కామాక్షమ్మ గుళ్ళో ఉన్నింది కదా, అంత నీట్గా అయితే ఏం లేదండి. కొంచెం పేపర్సు చెత్త అంతా పాచి పట్టింది, అలా ఉందన్నమాట. కానీ బాగుంది. అసలు ఆ గుడిలో అయితే చాలా నీట్గా ఉండింది కదా, చూపించాను. ఆ వీడియో ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి ఆ వీడియో కూడా. కంచి కామాక్షమ్మ గుడి ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో చూడండి. ఇంకా ఇది వచ్చేసి ఈ చైన్స్ మాదిరి కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి రాళ్ళతోనే చేశారంటండి.
అసలు చాలా బాగా అనమాట. నేను చూడగానే షాక్ అనమాట. అంత నీట్‌గా ఎట్లా చెక్కారా అనిపించింది నాకైతే. ఇంకా ఇదొచ్చేసి రాజుల కాలంలో పంచాయతీ చేసినప్పుడు కూర్చుంటారు కదా, అలా అన్నమాట ఇదంతా మొత్తం. ఇది చూడండి, మొత్తం ఫారినర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. అసలు తమిళనాడులో గుళ్ళు అంటేనే చాలా బాగుంటాయండి మన సైడ్ కంటే. ప్రతి గుడి ఒక వింతగా ఉంటుందన్నమాట చూడ్డానికి. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే టికెట్ తీసుకొని లోపలికి రావాలన్నమాట. ఎక్కువ ఏం లేదండి, 5 రూపీసే. ఫోన్ తీసుకుంటే 10 రూపీస్ టికెట్, ఫోన్ లేకపోతే 5 రూపీసే అనమాట. వీడియో తీసుకుంటే 10 రూపీస్. ఇంకా నేను వీడియో తీయాలి కదా అని చెప్పేసి 10 రూపీస్, మేము 4 మెంబర్స్కి 40 రూపీస్ ఇచ్చైతే టికెట్ తీసుకున్నాము. ఇది మొత్తం ఇదండి, మొత్తం స్తంభాలే ఉన్నాయి. నీట్గా చెక్కారనమాట. గుర్రాలు కానీ, అసలు బొమ్మలు కానీ, దేవుళ్ళు అలాగా. ఇది మా పిల్లలు కూర్చున్నారు కదా, అది వచ్చేసి తాబేలు పీఠం అంట. అప్పుడు రాజులు కూర్చునేవారంట. చుట్టూ తాబేలు కాళ్ళు, చేతులు, ముఖము అన్నీ పెట్టారండి దానికి. దానిపైన అలా కట్టారనమాట. ఇక్కడ నుంచి కోనేరు బాగా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది ఇదైతే. అసలు ఆ డిజైన్ చూడండి రాళ్ళ మీద. ఇప్పుడు మిషన్లతో చెక్కినా కూడా అంత నీట్గా రాదేమో, అంత నీట్గా చేశారు. అసలు చాలా బాగుంది. అసలు చూడాల్సిన ప్లేస్ అంటే ఇవే అండి, చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, ప్రతి ఒక్క బొమ్మ కూడా నీట్గా షేప్లు అన్నీ కూడా వచ్చాయన్నమాట. చాలా బాగా చేశారు. ఇంకా ఇవైతే ఇది మొత్తం ఇలాగే స్తంభాలతోనే ఉందండి. అడుగడుక్కి ఒక 10 అడుగులకు ఒకటన్నా స్తంభం ఉందన్నమాట. మొత్తం స్తంభాలే. దేవుళ్ళని, వరదరాజ స్వామి అనమాట అక్కడ, లక్ష్మీదేవి, అలా బొమ్మలు మొత్తం దేవుళ్ళ ప్రతిరూపాలన్నీ స్తంభాల మీద ఉన్నాయి. అసలు చాలా బాగుందన్నమాట. ఇంకా మేమైతే తిరిగి తిరిగి అలసిపోయామండి. ఇంకా అక్కడైతే కాసేపు కూర్చొని ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వస్తుంటే అక్కడ ప్రసాదం అయితే అమ్ముతున్నారండి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే చక్కెర పొంగల్ ఒకటి, పులిహోర 2, 4 లడ్లు అయితే తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇంకా పులిహోర వచ్చేసి ఒక్కొక్కటి 50, చక్కెర పొంగల్ కూడా 15నేనండి. మేమైతే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి బయలుదేరైతే వస్తుంటే రోడ్డు దాటగానే ఇవైతే కనిపించాయి నాకు. అసలు చాలా బాగా అనిపించాయి. నేను చాలా రోజులైంది ఇవి కొనుక్కోవాలా అనుకోబట్టి, కానీ కుదరలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే కలర్లతో అన్నీ ఉన్నాయండి. కానీ నాకు అంటే మరీ కలర్లు ఉంటే ఏం బాగుంటాయి అని చెప్పేసి నేను కలర్లు ఏవి తీసుకోలేదు. నేనైతే జాడీలు తీసుకోవాలనుకున్నాను 2. అక్కడ చూస్తున్నాను కదా, ఆ జాడీలు అయితే తీసుకున్నానండి. ఇంకా అలాగే 4 కాఫీ కప్పులు కూడా తీసుకున్నాను, పెద్ద సైజు కొద్దిగా. చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. అసలు బయట అయితే చాలా కాస్ట్ చెప్తారండి. ఆమె అయితే ఒక్కొక్కటి 400 చెప్పింది. వాళ్ళు అలాగే చెప్తారు, మనం అడిగే రీతిలో అడగాలి కదా. నేను 2 కలిపి 400కి అయితే తీసుకున్నాను. ఇంకా ఈ 2 అయితే తీసుకున్నానండి. మా ఆడబిడ్డకు ఒకటి, నాకు ఒకటి అనేసి. ఇంకా అలాగే కాఫీ కప్పులు వచ్చేసి 154 అనేసి కాఫీ కప్పులు అయితే తీసుకున్నాను. ఇంక అక్కడ నుంచి అవన్నీ సర్దుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంకా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ ఒకటి పాత గుడి ఉండిందండి, అది చూపిద్దామని చూపించాను కానీ మిస్ అయింది. ఇంక అక్కడ నుంచి మేము ఎక్కడికి బయలుదేరామంటే మహాబలిపురానికి అయితే బయలుదేరాము. అసలు నేను ఊహించని విధంగా ఉందండి, చాలా బాగుంది. నాకు తెలిసి మన సైడ్ వాళ్ళు చాలా తక్కువ చూసింటారు అక్కడ. మేము కూడా సడన్గా అనుకొని పోయామన్నమాట. ముందుగా అయితే ప్లాన్ లేదు అక్కడికి వెళ్ళాలని. సడన్గా దగ్గర ఏముంది అని చూస్తే అది కనిపించింది, ఇంకా వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, అసలు చాలా బాగుంటుంది. మహాబలిపురం బీచ్ కానీ, కృష్ణుడి వెన్నముద్ద, అసలు ఆ రాతి శిల్పాలు, గుళ్ళు చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే మహాబలిపురంలోకి అయితే వచ్చాము. ఇక్కడైతే రూమ్ తీసుకున్నామన్నమాట. చాలా 1:30 అలా అయిందండి వచ్చినప్పుడు. ఇంకా రూమ్ తీసుకొని అక్కడే తినేసాము. అక్కడే హోటల్ ఉంటే అక్కడే తిననమాట. రూములు మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. అస్సలు గ్రీనరీ అది చూడండి, మొత్తం మనీ ప్లాంట్ చెట్టు అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే తినేకి వెళ్ళామన్నమాట. కాళ్ళు చేతులు కడుక్కొని తినేసి వచ్చి లగేజ్ అయితే లోపల పెట్టుకున్నాము. ఆ పిల్లలు ఆటికే అలసిపోయి ఉంటారు కదా. 1:30, 2 అయితే అయ్యిందండి టైము. మేము తినొచ్చేపాటికే 2:30 అలా అయిందనమాట. ఇంకా రూమ్లోకి వెళ్తేనే పిల్లలు అయితే పడుకుండిపోయారు. ఇంకా ఇదండి ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వ్లాగ్ అయితే మిస్ అవ్వకోకుండా చూడండి, అది కూడా తొందరలోనే పెడతాను.
మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మీకు ఏదనిపిస్తే అది కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకోకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా పాపనైతే ఇంకా బీచ్కి వెళ్దాం రెడీగా అమ్మ అంటే మా పాప అయితే మేకప్ వేసేస్తుందనమాట. ఇంకా నీళ్ళల్లోకి ఎందుకమ్మ మేకప్ అంటే నేను రెడీ అవుతా అని చెప్పి రెడీ అవుతుంది. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద